హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టిప్, వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, వర్షాలు అయితే పడుతున్నాయి కదా. మనం వర్షాలు పడ్డప్పుడు ఏంటి అంటే ఫుడ్ అనేది చాలా వేడిగా తినాలి అనుకుంటారు. మనం హాట్ బాక్స్లో పెట్టినా సరే కొన్నిసార్లు ఏంటి అంటే ఒక 1-2 అవర్స్లోనే చల్లబడిపోతుంది. అలా చల్లబడకుండా మినిమం ఒక 5 to 6 అవర్స్ వరకు వేడిగా ఉండాలి అంటే మనం హాట్ బాక్స్లో పెట్టడానికి ముందు ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఈ హాట్ బాక్స్లో వేసి ఒక 10 minutes అలానే ఉంచాలి. 10 minutes తర్వాత ఆ మూత తీసేసి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా వాటర్ అంతా తుడిచేసి మనం పెట్టాలనుకున్న ఫుడ్ని అందులో పెట్టేసి మూత కనుక పెట్టాము అనుకోండి, మనకి 5 to 6 అవర్స్ అయినా సరే వేడి అనేది చల్లారకుండా మంచిగా ఉంటుంది. ఇలాంటి జ్యువెలరీ పర్సెస్ అయితే అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి కదా. మనం ఏమైనా గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి పర్సులు అయితే వస్తూ ఉంటాయి కదా. వన్స్ ఈ పర్సెస్ మనం ఎక్కువగా ఉన్నాయనుకోండి వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, కొంతమందికి అయితే రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వేసుకునే అలవాటు ఉంటుంది, బీపీ షుగర్ అలాంటి ట్యాబ్లెట్స్. డైలీ పడుకునేటప్పుడు కొంతమంది మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక 2-in-1 ప్లాస్టర్ తీసుకొని ఇలా పర్స్కి వెనకాల స్టిక్ చేసేసి మనం పడుకునే బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్కి కనుక స్టిక్ చేసుకున్నాము అనుకోండి, మనకి ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవడానికి చాలా ఈజీగా గుర్తుంటుంది. అలాగే మనం పడుకునేటప్పుడు ఫోన్స్ కానీ లేదు అంటే క్లిప్స్ అలా ఏదైనా ఉన్నా సరే ఇలా సైడ్కి పర్సులో వేసేసుకొని కనుక పడుకున్నాము అనుకోండి, ఎక్కడ పోతాయనే టెన్షన్ అయితే ఉండదు, బెడ్ పక్కనే అలానే ఉంటాయి. ఇలా చేయడం వల్ల మనం ట్యాబ్లెట్స్ మర్చిపోతామన్న టెన్షన్ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం వాషింగ్ మిషన్లో ఇలా కర్చీఫ్స్ కానీ వేసామనుకోండి, అవి చిన్నగా ఉండడం వల్ల ఎక్కడో అడుగున పడిపోతాయి. అలా పడిపోకుండా అన్నీ ఒకే దగ్గర ఉండాలి అంటే ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలా కర్చీఫ్స్కి రబ్బర్ బ్యాండ్ అనేది వేసి మనం వాషింగ్ మిషన్లో కనుక వేసాము అనుకోండి, ఎక్కడ పడిపోకుండా ఒకే దగ్గర ఉంటాయి. మనం తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది, తర్వాత కూడా చాలా ఈజీగా తీసైతే ఆరేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మురికి కూడా మంచిగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ట్రావెల్ జర్నీ చేసేటప్పుడు కంపల్సరీ ఇలా టూత్ బ్రషెస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా. మనం డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేయడం వల్ల ఆ డస్ట్ అంతా కూడా బ్రషెస్కి పట్టేస్తుంది. సో దానివల్ల మనం తర్వాత బ్రష్ చేసేటప్పుడు కూడా బ్రషెస్ అనేది నీట్గా లేకపోతే మనం బ్రష్ చేసుకోవాలనిపించదు కదా. ఇలా సింపుల్గా కనుక మనం ట్రావెల్ చేసేటప్పుడు కనుక క్యారీ చేసామనుకోండి, బ్రషెస్కి డస్ట్ అనేది అంటకుండా చాలా నీట్గానైతే క్యారీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉండే కాటన్ కర్చీఫ్స్ కానీ కాటన్ క్లాత్స్ ఏదైనా ఉంటాయి కదా, వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క బ్రష్ని పెట్టేసి మధ్యలో ఫోల్డ్ చేసేసి తర్వాత రిమైనింగ్ బ్రషెస్ అనేది పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఒకదానికి ఒకటి బ్రష్ అనేది అంటుకోకుండా ఉంటుంది, మంచిగా డస్ట్ అనేది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ ఎడ్జెస్ అన్ని ఫోల్డ్ చేసి మనం రబ్బర్ బ్యాండ్ వేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి, చాలా ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ పడిపోతాయనే టెన్షన్ కూడా ఉండదు, చాలా ఈజీగానైతే దొరుకుతాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇట్లాంటి రోళ్ళు అయితే అందరి ఇళ్ళలో కామన్గా ఉంటాయి కదా. మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టీలో అల్లం వేయడానికి లేదంటే ఇలా చేయడానికి మాత్రం ఈ రోట్లో దంచుతూ ఉంటాం కదా. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత ఇలాచి అలాంటిది ఏదైనా దంచాలి అంటే ఆ స్మెల్ అంతా అలానే ఉంటుంది. స్వీట్ అలా చేసినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి దంచాలి అన్నా కూడా అల్లం స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ పోవాలి అంటే మనం కొన్నిసార్లు సోప్తో క్లీన్ చేసినా కూడా పోదు. ఇలా మనకి న్యూస్ పేపర్ అందులో పెట్టేసి వాటర్ వేసి ఒక 10 to 15 minutes అలానే వదిలేసి తర్వాత కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఆ స్మెల్ అంతా న్యూస్ పేపర్ పీల్చేస్తుంది. తర్వాత మనకి ఎలాంటి స్మెల్ అనేది కూడా రాదు. ఇలాచి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా దంచుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా రోట్లో దంచేటప్పుడు మామూలుగా కౌంటర్ టాప్ పైన పెట్టి దంచుతూ ఉంటాము కిచెన్లో. సో ఆ సౌండ్కి ఏంటి అంటే మనకి కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అలా మనకి సౌండ్ రాకుండా ఉండాలి అంటే మనం రోల్ కింద ఇలా ఒక నాప్కిన్ని పెట్టేసి మనం ఏదైనా దంచుకున్నాము అనుకోండి, మనకి సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే దంచేటప్పుడు కూడా చాలా ఈజీగా దనిగిపోతుంది. ఇలా చేయడం వల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే పని చేసేటప్పుడు కూడా ఎలాంటి సౌండ్ అనేది కూడా రాకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వాడతాము. సోప్ బాక్సెస్ పైన మనం డైరెక్ట్గా ఇలా సోప్ అయితే పెట్టేస్తూ ఉంటాం కదా. ఇలా డైరెక్ట్గా సోప్ అనేది పెట్టడం వల్ల ఏంటి అంటే ఆ వాటర్ అంతా కూడా కిందికి పోకుండా అలానే ఉండిపోయి మనకి 1 week 10 days రావాల్సిన సోప్ కాస్త జస్ట్ 2 daysలోనే మొత్తం కూడా నానిపోయి ముద్ద ముద్ద అయిపోతుంది. అలా మనకి నానిపోకుండా ఉండాలి అంటే మనకి వీడియోలో చూపించినట్టుగా యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా, ఇలా అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి వేసుకొని దానిపైన కనుక మనం సోప్ని పెట్టుకున్నాము అనుకోండి, మనకి అందులో ఒకవేళ ఏదైనా వాటర్ పడ్డా కూడా ఇలా ఎప్పుడైనా సరే వాటర్ ఏదైనా పడ్డా కూడా ఈజీగా కిందికి అనేది వెళ్ళిపోతాయి, సోప్ అనేది నానిపోకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనకు ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. అందరూ పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తున్నారు. పూజ చేసిన ప్రతిసారి కూడా టెంకాయని అయితే కొడుతూ ఉంటారు కదా.
టెంకాయ కొట్టినప్పుడు ఏంటి అంటే మనకి పచ్చి కొబ్బరి అనేది వస్తూ ఉంటుంది. ఆ పచ్చి కొబ్బరిని మనకి ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవాలి, ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొబ్బరి నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి. తడి అంతా నీట్గా తుడుచుకొని తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అందులో ఒక డ్రాప్ అనేది వేసి మొత్తం అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి 2-3 months ఉన్నా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ అనేది కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎన్ని రోజులైనా సరే పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక 10 minutes ముందు బయట పెట్టి వాటర్లో వేసి వాడుకున్నాము అనుకోండి పచ్చి కొబ్బరి అనేది టేస్ట్ మారకుండా చాలా మంచిగానైతే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనగానే అందరూ పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పూజలు వ్రతాల కోసం కంపల్సరీ పూలు, తమలపాకులు అలాంటివి అయితే ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. మనం పూలని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. మనకి అలా వాడిపోకుండా ఒక 1 week or 10 days వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక ఎంటీ బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. తర్వాత అందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే వేసుకోవాలి. కొంచెం రెక్కలు ఊడిపోయినా కొంచెం వాడిపోయిన ఫ్లవర్స్ని వేసుకున్నాము అనుకోండి రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నీ కూడా పాడైపోతాయి. అందుకే నీట్గా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం బాక్స్ అనేది పెద్దగా ఉండేలాగానే చూసుకోవాలి, కొంచెం గాలి తగిలేలా ఉండాలి. తర్వాత అందులో కొన్ని బియ్యంని వేసుకోవాలి. ఈ బియ్యం వేయడం వల్ల అందులో ఏదైనా తేమ ఉన్నా సరే ఈ బియ్యం అనేది పీల్చేస్తాయి. దానిపై నుండి ఒక టిష్యూ పేపర్ అనేది వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి 10 days 15 days వరకు ఉన్నా సరే పూలు అనేది పాడవకుండా ఉంటాయి. మన పూజకి ఒక 10 minutes ముందు తీసి బయట పెట్టుకొని వాడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం 99% అందరి ఇళ్ళలో కూడా ఇలా వైట్ స్విచ్ బోర్డ్స్, వైట్ స్విచెస్ ఉంటాయి కదా. ఇలా మనం స్విచెస్ అనేది మనకి కిచెన్లో కానీ హాల్లో కానీ ఎప్పుడైనా ఆయిల్ చేతులు, తడి చేతులు, జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల ఆ మురికంతా స్విచెస్కి పట్టేస్తుంది. మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే షాక్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో అందుకనేసి వీడియోలో చూపించినట్టుగా మనకి ఇంట్లో యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ కోల్గేట్ టూత్పేస్ట్ని ఇలా స్విచెస్ పైన అప్లై చేసి ఒక 5 minutes అలానే వదిలేయాలి. ఒక 5 minutes తర్వాత కాటన్ క్లాత్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, తర్వాత కాటన్ క్లాత్లో గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే జిడ్డు, మురికి అంతా ఈజీగా వదిలిపోతుంది. ఇలా క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మెయిన్ అయితే ఆఫ్ చేసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ షాక్ సర్క్యూట్ అవ్వకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ప్రతిరోజు చెత్త క్లీన్ చేసిన తర్వాత చెత్తని ఎత్తడానికైతే ఇలాంటి చెత్త చాటనైతే వాడుతుంటాము. మనకి తడి చెత్త, పొడి చెత్త అన్ని రకాల చెత్తలు అయితే ఎత్తుతూ ఉంటాం కదా. మనం కొన్నిసార్లు తడి చెత్త ఎత్తడం వల్ల మనం ప్రతిసారి చెత్త చాటని క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఒక కవర్ని కనుక వేసి పెట్టాము అనుకోండి మనం చెత్తని ఎత్తేసి డైరెక్ట్ కవర్తో పాటు డస్ట్బిన్లో వేసుకోవచ్చు. మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎలాంటి తడి చెత్త అయినా సరే మనకి చెత్త చాటకి అంటుకోకుండా చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా. మన మిక్సీని వాష్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇలా పెట్టడం వల్ల మిక్సీ జార్లు అయితే కొన్నిసార్లు ఆ బ్లేడ్స్ అనేది జామ్ అయిపోయి మొత్తం కూడా జంగ్ అనేది వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. మనకి అలా పాడవకుండా ఉండాలి. తర్వాత మనకి మిక్సీ కడిగిన వెంటనే ఏదైనా మసాలాలు కానీ గ్రైండ్ చేయాలి అనుకుంటే ఆ తడి ఉండడం వల్ల తొందరగా పాడైపోతాయి. మనకి అలా పాడవకుండా ఉండాలి అంటే గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఇలా రివర్స్లో కనుక ఒక 2 minutes కనుక హీట్ చేసాము అనుకోండి అందులో ఉండే తడిదనం, తేమ అంతా కూడా పోతుంది. తర్వాత మసాలాలు మనం ఏదైనా పొల్లు గ్రైండ్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నా సరే చాలా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, చాలామంది ఆడవాళ్ళు కామన్గా కిచెన్లో ఫేస్ చేసే ప్రాబ్లం బల్లులు, బొద్దింకలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాటికి మనం ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా, బయట మనం ఎన్ని లిక్విడ్స్ ఎలాంటివి తీసుకొచ్చి పెట్టినా కూడా పోవు. ఈ చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని మనం ఇంట్లో దేవుడి పూజకి యూజ్ చేసే అగరబత్తీలు ఉంటాయి కదా, ఆ అగరబత్తీలే పైన ఉండే లేయర్ అనేది సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఈ లేయర్ అంతా కూడా చిన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అందులో ఒక 2-3 కర్పూరంని కూడా నీట్గా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. ఈ రెండు కరిగిపోయిన తర్వాత మనం ఇంట్లో ఉంటే కాటన్ ఉంటుంది కదా దూది, ఆ దూదిని అందులో ఒక 5 minutes అలానే ముంచేసి మన కిచెన్లో ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయో ఆ దూదిని మనము కిచెన్లో ఆ ప్లేసెస్లో కనుక పెట్టాము అనుకోండి, నైట్ పడుకునే ముందు కనుక పెట్టి మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి ఆ స్మెల్కి కిచెన్లో బల్లులు, బొద్దింకలు తిరగకుండానైతే ఉంటాయి. ఎప్పుడైనా సరే మనకి పడుకునే ముందు కిచెన్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. బౌల్స్ కానీ ఏదైనా ఆయిల్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా క్లీన్ చేసుకొని పడుకోవాలి. మెయిన్గా ఆయిల్ రిలేటెడ్ కిచెన్ అనేది ఆయిల్ మరకలు, జిడ్డు అనేది ఎక్కువగా ఉండడం వల్ల బొద్దింకలు అనేది ఎక్కువగా వస్తుంటాయి. సో బౌల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత, కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత బొద్దింకలు తిరిగే ప్లేసెస్లో వీటిని పెట్టి కనుక పడుకున్నాము అనుకోండి మనకి ఒక్క బొద్దింక కూడా తిరగకుండా కిచెన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. కాక్రోచెస్ రిలేటెడ్ కానీ, బల్లులు ఎలా రిమూవ్ పోవాలి అనే టిప్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి మీ ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి.